హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీరు రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్. నా పేరు వెలిసిటి పిచ్చినాయుడు. వెనక చూస్తున్నారు కదా, పత్తి చేను. అయితే ఎంతో కష్టపడి పండించి పోరాటం చేసి ప్రజలకి మా వంతు సేవ చేస్తున్నాం మేము. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను. నిన్న బ్యాంకుకి వెళ్ళాను. బ్యాంక్కి వెళ్తే ఎంతసేపు నిలబడ్డా కానీ ఆ బ్యాంకులో అధికారి మనల్ని చూడట్లేదు. మనం అడిగిన దానికి సమాధానం అసలు చెప్పట్లేదు. కసురుకుంటాడు, ఎక్కడ కాదు అవతల కాదు యువతల అని. 2 గంటలు నిలబడితే ఒక చదువుకున్న వ్యక్తికే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయంటే, అస్సలు చదువు రాని ఏమీ తెలియని సామాన్య రైతు పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. ఒక పింఛన్ తీసుకోవడానికి ఒక ముసలోళ్ళు వస్తున్నారు, వితంతు పింఛన్ తీసుకోవడానికి వస్తున్నారు, డబ్బులు అందులో దాచిపెట్టుకోవడానికి వస్తున్నారు, దాచిపెట్టుకున్న డబ్బులు తీయడానికి వస్తున్నారు. అక్కడున్న స్వీపర్ దగ్గర నుంచి, అటెండర్ దగ్గర నుంచి ఉన్న అధికారులు కానీ ఎవరు కూడా కనీసం సలహా కానీ చెప్పట్లేదు. ఆయన దగ్గరికి పోమ్మా, ఆ అధికారి దగ్గరికి పోవయ్యా, పోతే నీకు డబ్బులు ఇస్తారు, వాళ్ళ దగ్గరికి పోయి కాగితం రాపించుకో అని కనీసం సలహా కూడా చెప్పట్లేదు. మీరు కూడా కష్టపడి చదివి పోరాటం చేస్తేనే ఉద్యోగం వచ్చింది. మీకు కూడా సీట్లో కూర్చున్నంత మాత్రాన కోట్లు సంపాదించినట్టు, అలాగే ఇక ఈ బ్యాంకు మేమే పెట్టినట్టు అట్లా ఆలోచించి అలా ఆనందపడగాకండి. మీరు అధికారం అనుకుంటున్నారు, మీరు బ్యాంకులోనే మీరు అధికారులకే అధికారం మాకే వచ్చిందన్నట్టుగా ఆలోచిస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. బ్యాంక్ అధికారులు తక్షణం స్పందించండి. నిలబడలేని గర్భిణీ స్త్రీ కూడా చూశాను నేను. ఆమె నిలబడలేకపోతుంది, ముసలోళ్ళు నిలబడలేకపోతున్నారు. మీరు సరైన సమాధానమే చెప్పట్లేదు, విసుక్కుంటున్నారు. అవతలకి వెళ్ళి ఆ కౌంటర్కి వెళ్ళండి, ఈ కౌంటర్కి వెళ్ళండి అంటున్నారు. ఎదురు కాగితాలు నిలబడి మీ ఎదురుకి గంట నిలబడ్డా కానీ ఏంటి మీ సమస్యని కూడా అడగట్లేదు బ్యాంక్ అధికారులు. దయచేసి స్పందించండి. బ్యాంక్ అధికారులు స్పందించి సకాలంలో వాళ్ళకి ఏం కావాలో చెప్పండి. సకాలంలో మీ వృత్తి ధర్మాన్ని మీరు ఖచ్చితంగా నిర్వర్తించండి. ఎందుకంటే జీతం తీసుకుంటున్నారు, మీరు లక్షల్లో జీతం తీసుకుంటున్నారు. అది ప్రభుత్వ సొమ్మే, అది ప్రజల సొమ్మే. కాబట్టి ఖచ్చితంగా స్పందించండి కొంచెం. మీరు కూడా ఎంతో పోరాటం చేస్తేనే మీకు ఆ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం రానప్పుడు మీరు ఒక రైతు బిడ్డే, ఒక సామాన్యుడు బిడ్డే మీరు. కాబట్టి సామాన్యుడు కష్టాలు కొంచెం ఒక్క నిమిషం, ఏందమ్మా, ఏం కావాలమ్మా తల్లి, బ్యాంకులో ఏం పని అవసరమమ్మా అని అడగండి. లేదంటే ఒక సలహా చెప్పండి. రైతు